ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ శృతి. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢం జాతర శుభాకాంక్షలు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు డప్పుల దరువులు, పోతురాజుల విన్యాసాలు, డమడమ చప్పులతోటి రకరకాల విన్యాసాలతోటి కూడా ఇక్కడ చాలా మంది కూడా వివిధ రకాల కళారూపాలతోటి కూడా అమ్మవారికి బోనం సమర్పించే వైనం మనం గమనించవచ్చు. ఇక్కడ భాగ్యనగరం బోనం ఎత్తింది. ఆషాఢ మాసం నెల రోజుల పాటు ఒక్కో ప్రాంతం నుంచి ఆయా ప్రాంతాల్లో కొలువైన దేవతలకు బోనం సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో కూడా తొలి బోనం గోల్కొండ కోట జగదంబిక అమ్మవారికి సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో గోల్కొండ కోట పూజారి ఇక్కడ లంగరోస్ ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సభా ప్రాంగణం నుంచి కూడా జోగినీలు ఇక్కడ నుంచి మొదటి బోనాన్ని ఎత్తుకొని వాళ్ళు నడుస్తూ నృత్యం చేస్తూ అమ్మవారిని నామస్మరణ చేస్తూ శివసత్తుల పూనకాలు, డప్పుల విన్యాసాలు, పోతురాజుల రకరకాల చప్పులతోటి కూడా వాళ్ళు గోల్కొండ కోటకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ సంభ్రమం మొత్తాన్ని కూడా ఆద్యంతం ఆసక్తికరంగా వీక్షిద్దాం పదండి. లంగరోస్ నుంచి తొలి బోనంతో ప్రారంభమైన జన సందోహం ఇక్కడ అమ్మవారితో పాటుగా ముందుగా ఇక్కడ ఒక వాహనంలో కొలువు తీరిన దుర్గామాత చిత్రబింబాన్ని మనం కూడా చక్కగా వీక్షించవచ్చు. అలాగే మనం చూస్తే కూడా ఇక్కడ ఈ తొట్టులను కూడా తీసుకుంటూ కూడా భక్తజనం అలా ముందుకు సాగిపోతున్న వైనం మనం గమనించవచ్చు. ఇక్కడ చూస్తే రకరకాలుగా అసలు అణువణువు కూడా ఆధ్యాత్మిక చింతన తొడిగిసలాడుతుంది. వేపాకు నీళ్లతోటి కూడా అమ్మవారికి అభిషేకం చేస్తూ ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న వైన మనం గమనించవచ్చు. అంటే గోల్కొండ కోట దాకా వెళ్ళలేని వారంతా కూడా ఇక్కడ తమ ఇంటి ముందుకు వచ్చిన ఆ తొట్టెలకే వారు అలా ఆ విధంగా శాఖ సమర్పిస్తూ కూడా అమ్మవారికి తగు విధంగా మొడుపులు చెల్లించుకుంటున్న వైన మనం గమనించవచ్చు. మహిళలంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో తమ కుటుంబం బాగుండాలి అని, తమ ఆరోగ్యం బాగుండాలని, పిల్ల పాపలు చల్లగా ఉండాలని కూడా కొలుపులు తీర్చుకుంటున్న వైన మనం గమనించవచ్చు.
ఆస్వాదిస్తూ కూడా ఈ క్రమంలో ముందుకు సాగుతూ వస్తున్నాము. నిజంగా ఇక్కడ ఈ గోల్కొండ కోట అంటే రాళ్లతో పేర్చిన కట్టడం మాత్రం కాదు, కాలం రాసిన ఓ అద్భుతమైన కావ్యం. ఇక్కడ మనం గమనిస్తే కూడా కాకతీయ రాజులు, నవాబులు, ఎంతో మంది రాజుల శౌర్యానికి, ధైర్యానికి, వీరత్వానికి చిహ్నంగా నిలుస్తుంది ఈ గోల్కొండ కోట. మరి ఆ కోటలోకి ప్రవేశించి జగదంబిక అమ్మవారిని దర్శించుకుందాం పదండి. తెలంగాణ ప్రాణస్వరూపం, ఆరాధనల భావ తరంగం. ఆషాఢమాసం ఆరంభమైందంటే చాలు భాగ్యనగర వీధులు పసుపు వర్ణంతో పులకిస్తాయి. రాతి కోట గోడల వెనుక దాగి ఉన్న వీర చరిత్రకు ఆధ్యాత్మిక లాస్యం అద్దుతూ నింగిని తాకే భక్తి నినాదాల నడుమ సాగే మహోత్సవమే గోల్కొండ జగదంబిక బోనాల సంబరం. ఇది కేవలం ఒక క్రతువు మాత్రం కాదు, మట్టి పుట్టల నుండి పుట్టిన ఈ నేల సంస్కృతి. ఇది అమ్మ కరుణకు భక్తుడు సమర్పించే నీరాజనం, తెలంగాణ అస్తిత్వానికి అసలైన జయకేతనం. గోల్కొండ కోటలోకి ప్రవేశించాం. ఇక్కడ మనం ఆషాఢ మాసంలో జరిగే జాతరకు సంబంధించి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు తండోపతండాలుగా ఇక్కడ గోల్కొండ చేరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా 3 ద్వారాల నుంచి కూడా ఈ గోల్కొండ కోటకు చేరుకుంటారు. ఇక్కడ ప్రత్యేకించి కూడా ఆషాఢ మాసం బోనాలకు సంబంధించి కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని రకాలుగా సర్వం సిద్ధం చేసింది, అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దాదాపు 1500 మందికి పైగా రక్షణ శాఖ తమ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రత్యేకించి మహిళల భద్రత కోసం కూడా 5 షీ టీమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎవరికైనా అనుకోని పరిస్థితులు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందేమో అని చెప్పి అంబులెన్స్ లను కూడా సిద్ధం చేశారు. గమనిస్తే కూడా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే ఈ గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ గోల్కొండ కోట జగదంబిక అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనం సమర్పించడానికి భక్తులంతా మేళ తాళాలతోటి, డప్పుల దరువులతోటి, విన్యాసాలతోటి, నృత్యాలతోటి కూడా ముందుకు సాగిపోతున్నారు. మరి మనం వారిని అనుసరిద్దాం పదండి. పేరు, మీరు ఇలా బోనం తీసుకురావడం, గోల్కొండ కోటకు చేరుకోవడం, మీ అనుభవం మీ మాటల్లో. నా పేరు కృతిక, నేను జోపేట నుంచి వచ్చాను. నాకు ఈ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం తీయడం నాకు సంతోషము. అంతా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మీ జీవితంలో ఎటువంటి మార్పు జరిగింది? నాకు బాగుంది, నా లైఫ్ బాగుంది, నాకు అమ్మవారు ఇచ్చినంత మంచిగా ఉంది, అంత బాగుంది. చాలా సంతోషం. నిప్పుల కొలిమి వంటి పోతురాజు వీరనాట్యం, డప్పుల దరువులతో లయబద్ధమైన ఆధ్యాత్మిక రాగం, కుంకుమ తిలకాల సుమధుర సౌందర్యం, కరిగిపోయే కష్టాలకు అమ్మ దీవెనే ఓ పరమార్థం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే బోనాల పండుగలో మొట్టమొదటి ఘట్టం తొలి బోనం, తుది బోనం గోల్కొండ కోట జగదంబిక అమ్మవారికే సమర్పిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆషాఢ మాసం మొదలైన మొదటి గురువారం ఇక్కడ లంగరోజ్ నుంచి కూడా గోల్కొండ కోటకు ఇక్కడ భక్తులంతా కూడా తరలి వచ్చి తొలి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అయితే ఆ సమర్పించే వైనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరంతా చూస్తున్నారు కదా, డప్పుల దరువులతోటి, నృత్యాలతోటి అమ్మాని దర్శనమివ్వు అంటూ కూడా మట్టి కుండలు తలపై పెట్టుకొని, పసుపు రాసుకొని, వేపాకులతోటి కూడా వాళ్ళు శాఖ అమ్మవారికి ప్రసాదం కూడా తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఒక కుండని వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని నృత్యం చేస్తూ అమ్మవారి దాకా దాదాపు 200 పైచిలకు మెట్లు ఎక్కి వారు అమ్మగారికి బోనం సమర్పించడం అంటే ఆషామాషి విషయమైనది కాదు. అయితే ఇంతకీ ఈ బోనాలకు సంబంధించి ఈ సందర్భం ఎప్పుడు మొదలైంది అని అంటే 11వ శతాబ్దం నుంచే మొదలైంది. ఇక్కడ గోల్కొండ కోటకు వచ్చిన వాళ్ళంతా కూడా ద్వారం ముందర కాసేపు నృత్యం చేసి అక్కడ అలా కర్పూరాన్ని వెలిగించి ఆ తరువాత వారు బోనాలను తీసుకొని ముందుకు వెళ్లే నేపథ్యం కూడా మనం గమనించవచ్చు.
మేము ఇక్కడికి వస్తాం గోల్కొండకు. మా అమ్మవారు చాలా అనుకున్న పనులు అన్ని అమలు చేస్తుంది, కోరుకున్న పనులు పొంగులేస్తుంది కాబట్టి ఫస్ట్ వారం కాబట్టి ఫస్ట్ స్టార్ట్ ఇవ్వాలి కాబట్టి దర్శనం చేసుకోవడానికి వచ్చాం ఇక్కడికి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. యావత్ తెలంగాణ ప్రజలందరికీ మా బోనాల పండుగ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నా. పాడి పంట అన్ని చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆషాఢ మాసం మొదలైన తర్వాత గోల్కొండ బోనాలతోటి కూడా ఈ సంరంభం మొదలవుతుంది. ఆ తర్వాత లష్కర్ బోనాలు, ఆ తర్వాత హైదరాబాద్ బోనాలు, చివరిగా లాల్ దర్వాజ అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది సంప్రదాయం. ఇంతకీ బోనం అంటే ఏంటంటే నైవేద్యం. అమ్మవారికి ఒక మట్టి కుండలో కూడా బియ్యము, బెల్లము, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలు వేసి తీపి పదార్థాలు తయారు చేసి అమ్మవారికి ఇలా భక్తి శ్రద్ధలతోటి కూడా నివేదించడం అనేది సంప్రదాయం. అసలు ఇంతకీ సంప్రదాయం ఎలా మొదలైందంటే ఒకానొక సందర్భంలో కూడా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా కలరా, మసూచి వంటి అంటువ్యాధి రోగాలతోటి ప్రబలిపోయింది. చాలా మంది మృత్యువాత పడ్డారు. అయితే అప్పుడు ఉన్న నవాబులు, రాజులు కూడా ఈ కోట గోడపై వెలసిన కాకతీయ అమ్మవారిని ప్రార్థిస్తే అంతా చక్కబడింది. ఆ తర్వాత అమ్మవారికి పూజలు చేయడం, బోనం సమర్పించడం, అన్నదాన కార్యక్రమాలు చేయడం అనేది సంప్రదాయంగా వస్తుంది. మేము గత 30 సంవత్సరాలు ఇక్కడ అమ్మవారి ఘటన న్యాయ తరఫున మేము వాళ్ళ వారసులుగా మేము ఇప్పుడు కొనసాగిస్తున్నాం. అమ్మ ప్రతి ఆశ్రమం స్టార్టింగ్ లో కంపల్సరీ అమ్మవారికి ఘటము, పోతురాజులు, బోనాలతో అమ్మవారికి సమర్పణ చేస్తాము. అదేవిధంగా అందరూ సంతోషంగా ఉండాలి, తెలంగాణ ప్రజలు ప్లస్ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము అమ్మవారి ఘటము, పోతురాజులతో ఊరేగింపుతోని జగదమ్మ అమ్మవారికి ఊరేగింపు చేస్తామమ్మా. చాలా సంతోషం. అన్న చెప్పండి మీ పేరు? సురేష్ మాసం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎలాంటి అద్భుతాలు జరిగాయి? చాలా అద్భుతంగా ఉన్నాము. నా పేరు తిరుమలేష్ అండి, అలియాబాద్ నుంచి ఉంది. గత 35 సంవత్సరాల సంధి మా గురుగారితో పాటు మేము ఇక్కడ గోల్కొండ అమ్మవారి దగ్గరికి, జగదాంబ గారికి మా అమ్మవారి ఘటము, బోనాలు, నైవేద్యాలు అన్ని ఇక్కడ ఎక్కియడం జరుగుతుంది. అదే విధంగా మా గురుగారు కూడా 35 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళ శిష్యులం మేము. రావిరాల ఎల్లమ్మ టెంపుల్ లో రామస్వామి అని ఉంటాడు, ఆయన శిష్యులం మేము. 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. కోరిన వారు కొంగు బంగారం చేస్తుంది అమ్మవారు. ఈ జగదాంబ తల్లి మనకు అడిగిన వరాలు మనకి ఇస్తుంది. అదే విధంగా మేము ఇక్కడ ఒక 2000 మంది దాకా మా శిష్యులం ఉన్నాం. అందరం కలిసి ఇక్కడ రావడం జరుగుతుంది ప్రతి ఏటా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు దగ్గర దాదాపు ఒక 400 మంది గ్యాదరింగ్ మాదే. మా పిల్లలు, మా శిష్యులు అందరు కలిసి మేము ఇక్కడ రావడం జరుగుతుంది. అదే మా గురుగారి ఆశీర్వాదాలతో. గోల్కొండ కోటకు మనం మెల్లమెల్లగా ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఈ మధ్యలో మనం చూస్తే కూడా ఇక్కడ ప్రతి అణువు కూడా ఒక ఆధ్యాత్మిక చిత్రాన్ని మనకు కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా అమ్మ దర్శనం ఇవ్వమ్మ అంటూ కూడా కొలుపులతోటి, మొక్కులతోటి ముందుకు సాగిపోతున్నారు. అయితే ఇక్కడ అమ్మవారికి మొక్కిన మొక్కులు తీర్చుకోవడానికి వచ్చేవారు కొందరైతే తమ సమస్యల్ని తీర్చమని, తమ కుటుంబాన్ని చల్లగా చూడమని, పిల్లా పాపాలని కాపాడమని, రక్షించమని వేడుకునేవారు మరికొందరు. ముఖ్యంగా అసలు ఈ బోనాలు ఎందుకు జరిపిస్తారు అని అంటే మనకు ఉత్తరాయణం పోయి దక్షిణాయనం వస్తుంది, అయనం మారుతుంది, ఋతువు మారుతుంది, నెల మారుతుంది, పక్షం మారుతుంది, ఒక సంధి కాలం ఏర్పడుతుంది. ఈ కాలం ఏంటంటే మొత్తం రోగకారక పరిస్థితులు అనేవి పొంచి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే అనేక రోగకారక పరిస్థితులు పొంచి ఉన్న నేపథ్యంలో కూడా ఈ సృష్టికి మూలమైన శక్తి స్వరూపిణి జగదంబ, అమ్మల కన్నా అమ్మ, ముగురమ్మల మూల కుటుంబం అయిన అమ్మవారి శక్తి అనేది ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతగా కూడా కొలువై ఉంది. అందుకని ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా గ్రామ దేవతగా రక్షిస్తున్న రేణుకా ఎల్లమ్మని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ చూసారా, ఎటు చూసినా కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం మనం నాగపుట్ట దగ్గర ఉన్నాం. ఇక్కడ వేప చెట్టు నీడలో కూడా బోనాన్ని తీసుకుని వెళ్లే భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి ఆ నాగదేవతకు నమస్కరించి పసుపు కుంకుమ ధారణ చేసి ముందుకు సాగిపోతూ ఉంటారు. నిజంగా ఇక్కడ మొక్కుకుంటే చాలు ఎటువంటి నాగదోషాలున్నా కూడా పోతాయన్నది ప్రతీతి. అలాగే ఈ వేప చెట్టు నీడన కాసేపు ఉంటే చాలు వారికి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అని కూడా విశ్వసిస్తూ ఉంటారు భక్తులు. నేను గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను మేడం. ఘటం ఎత్తుకుంటున్నాను 5 సంవత్సరాల నుంచి.
చాలా సంతోషం కలుగుతుంది. ఈ భాగ్యం దొరికినందుకు చాలా మందికి అదృష్టం అని అనుకుంటారు. అసలు ఒక వైబ్రేషన్ కదా ఘటం ఎత్తుకోగానే. అదృష్టం ఉండాలా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అదృష్టం ఉండాలా. కానీ బోనం వస్తుంది అని చెప్పేదే ఈ ఘటం. బోనం నేను వస్తున్నాను నీకు అని, అమ్మ నేను వస్తున్నాను అని చెప్పేదే ఘటం. ఇవాళ చాలా మంది తగ్గించారు. పండగ అంటే 3 రోజుల పండుగ, బోనాల పండుగ అంటే ప్రతి దగ్గర 3 రోజుల పండుగ. మొదటి రోజు ఘటం తిరుగుతుంది మొత్తం ఇంటింటికి పోయి సాగపోస్తారు. ఆ ఏరియా వాళ్ళు వచ్చి ఇంటింటికి తిరుగుతారు. తర్వాత బోనాలు, ఇంటింటి బోనం వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్తారు. తర్వాత పోతురాజు వాళ్ళ తమ్ముడు, సొంత తమ్ముడు, ఆ తమ్ముడు పలారం బండితో వెళ్తారు. ఈ గోల్కొండ కోట అనేది చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా ఎన్నో రకాల విలువలతో కూడింది. అప్పటి రాతి కట్టడాలు కేవలం రాళ్లతో పేర్చిన కోట మాత్రం కాదు, చాలా అద్భుతాల నిలయం అని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతిదీ ఒకటి విచిత్రంగానే అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న ఈ మెట్లు కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చే రేణుకా ఎల్లమ్మకు మొక్కుకుంటూ మెట్టు మెట్టుకు కూడా పసుపు కుంకుమలు అద్దుతూ తమ సౌభాగ్యాన్ని కాపాడమని అమ్మవారిని వేడుకుంటూ ముందుకు సాగిపోతున్న వైనం మనం గమనించవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్కొండ బోనాల్ని ఎత్తుకొని జోగినిగా తన వంతుగా ధర్మ నిష్ఠతోటి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాల్ని సమర్పించుకున్నారు. మరి వారి అనుభవం వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీర్వాదం అందరికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మీరు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక వైవిధ్యం అనేది చెప్పుకోవాలి. మీ అనుభవం, మీ స్పందన మీ మాటల్లో. ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి బోనం తీసుకొచ్చిన చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతిసారి కోరుకునేది ఒకటే కోరిక, ప్రజలు బాగుండాలి, వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి అని చెప్పి మేము కోరుకున్న ఒక కోరిక ఇదే. పిల్ల చెల్లెలు బాగుండాలి, ఎవరికైతే సంతానం ఉండదో సంతానము బలం ఇవ్వాలని చెప్పి కోరుకుంటాము. మేము ఒక శివశక్తులము, ఇంతకు మించి మాకేముండవు కోరికలు. అందరు బాగుండాలని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా బోనం సమర్పించిన. అమ్మ, మీ జీవితాన్ని త్యాగం చేసి మీరు ఇంత దైవ నిష్టలో మీరు నిమగ్నమై ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది అమ్మవారి ఆశీర్వాదము. ఇది చాలా మందికి రాదు ఈ అవకాశము. ఈ జన్మ అమ్మవారి ఆశీర్వాదమే అనుకుంటా. ఎట్టకేలకు మనం గోల్కొండ కోట పైదాకా చేరుకున్నాం. కనిపిస్తుందా భక్తజన సందోహం? అదిగో ఆ కోట పైన రేణుకా ఎల్లమ్మ కొలువు తీరి ఉంది. కోరిన కోరికలు తీర్చే ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ. మరి ఆ తల్లికి ఆషాఢ మాసంలో కొలుపులు తీర్చుకోవటానికి భక్తులంతా కూడా బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతో మందికి విశ్వాసం, ఆ విశ్వాసమే నేటికి ఇంతమంది జనం రావటానికి కారణం. ఇక్కడ బోనాలు నిర్వహించడంలో చాలా అంతరార్థం ఉంది. భిన్నత్వంలో ఏకత్వం, సామాజిక ఐక్యత, భక్తి చైతన్యానికి ప్రతీక బోనాలు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. కుండ పైన కుండ, దానిపైన గడ్డ దీపం, గండాలు తొలగించే ఆ తల్లికి దారిని చూపించే ఆ దేవతకు ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో కూడా దీపాన్ని వెలిగిస్తారు. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఇలా ఎంతో చక్కగా ఇలా ఈ పదార్థాన్ని నెత్తిపైన పట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. నిజంగా ఒక పదార్థాన్ని చాలా జాగ్రత్తగా ఇంటి నుంచి బయలుదేరి అమ్మవారి ఈ గుడి దాకా వచ్చి సమర్పించడం అంటే ఆషామాషి విషయం కాదు. ప్రతి అడుగులో కూడా అమ్మని తలుచుకుంటూ అంతా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మొక్కుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. యూటీవీ తరఫున గోల్కొండ కోటపై కొలువైన రేణుకా ఎల్లమ్మకు చీర, సారె, ఒడిబియ్యం సమర్పిస్తున్నాం. జగముల నేలే జగమ్మ, అమ్మల గన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ. ఇక్కడ గోల్కొండ కోటపై కొలువై ఉన్న ఆ జగదంబ
రేణుకా ఎల్లమ్మ. ఎల్లారకు అమ్మ ఎల్లమ్మ. ఇక్కడ అమ్మవారిని కోరిన కోరికను కోరితే కూడా తీరుస్తుంది అన్నది ప్రతీతి. భక్తులంతా కూడా వచ్చి ఈ ఆషాఢ మాసంలో భక్తితో వారు అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. గోల్కొండ కోటలో ఉన్న రేణుకా ఎల్లమ్మకు తొలి బోనం తుది బోనం కూడా అమ్మవారికే సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ నవాబుల కాలం నుంచి కూడా ఈ సంప్రదాయం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. తమ ఇంటి ఇల్లాలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం తయారు చేసుకొని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎటువంటి దీర్ఘకాలిక రోగాలున్నా కూడా నయమైపోతాయి, ఎటువంటి తీరని కోరిక కూడా తీరుతుంది అన్నది కూడా ప్రతీతి. జగదంబ మాతాకి జై. మహంకాళి మాతాకి జై. గోల్కొండ కోటపై కొలువై ఉన్న రేణుక ఎల్లమ్మని దర్శించుకున్న తర్వాత పక్కగా సందుగా వస్తే ఇక్కడ ఒక కొండ లోపల గుహ లోపల ఒక గోడకు అమ్మవారు మహంకాళి అమ్మవారు కొలువై ఉంది. వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ నిమ్మకాయలు వేపాకులు సమర్పించి మరి ఒకసారి కొంచెం బోనంలోని ప్రసాదం కూడా అమ్మవారికి సమర్పించి ముందుకు సాగిపోతూ ఉంటారు. నమస్కారం అండి, నా పేరు కావ్య, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడ? మేమైతే చిన్నప్పటి నుంచి వస్తున్నాము అమ్మవారి దగ్గరికి, కానీ ఇది ఫస్ట్ టైం బోనాలు ఎత్తుకోవడం. చాలా అంటే ఎలా అనిపిస్తుంది మీ ఎక్సైటేషన్, మీ ఆనందం, మీ స్పందన? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫెస్టివల్ బట్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసినాం కాబట్టి ఇంకా ఎక్సైట్మెంట్ అనేది పెరుగుతుంది. అన్న చెప్పన్నా మీ పేరు? నా పేరు ఆనంద్. ఎక్కడి నుంచి వచ్చిన? చిలుకూరు బాలాజీ టెంపుల్. బోనాలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి, చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరము భక్తులు తరలి రావాలి అని మా కోరిక. అమ్మ చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, నా పేరు సోనియా, మేము కూడా జగూడ నుంచి వచ్చినాము. సో ఎన్ని సంవత్సరాలు ఇది రావడం ఇక్కడికి? ఇది ఫస్ట్ టైం, కాకపోతే ఇంటి దగ్గరనే చాలా సార్లు ఎత్తుకుంటాం. ఎవ్రీ ఆషాఢానికి బోనం ఎత్తుకొని ఇక్కడ ముక్కు ఉంది కాబట్టి ఈసారి ముక్కు పూర్తి చేద్దామని వచ్చాం బోనం ఎత్తుకొని. వీక్షించారు కదండి, ఇది గోల్కొండ బోనాలు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆషాఢ మాసం మొదటి గురువారం తొలి బోనం రేణుక ఎల్లమ్మకు భక్తులంతా కూడా సమర్పించారు. నిజంగా ఇది ఒక దివ్యమైన అనుభూతి అని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ప్రయాసపడి ఆయాసపడి మెట్లన్నీ ఎక్కిన తర్వాత అమ్మవారి దర్శనంతో మనస్సు పులకించి పరవశించిపోతుంది. ఒక ప్రశాంతత, అలౌకికమైన ఆనందం కలుగుతుంది. జీవితానికి ఒక ధైర్యం కలుగుతుంది. ఆ ఎల్లమ్మ మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తుంది అన్న ఒక అభయం అనేది ప్రతి ఒక్కరికి మనస్సు నిండుగా కలుగుతుంది. అదే ఆ అమ్మవారి మహత్తు, ఆ అమ్మవారి దివ్య లీలా వైభవంతో కూడా అంతా బాగుండాలి, వర్షాలు బాగా పడాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు. గోల్కొండ కోట కాలపు ప్రవాహానికి సాక్ష్యంగా నిలిచిన రాతి కట్టడం. 5 శతాబ్దాల చరిత్ర, పారవస్యానికి, ఆ కాలపు సంస్కృతికి అద్దం పట్టే మహోన్నత ప్రాకారం. కానీ అన్నిటికంటే మిన్నగా శత్రువుల దాడికి కలత చెందని ఆ గండ శిలలపైన శాంతి రూపిణిగా, కరుణాంతరంగిణిగా కొలువై ఉంది జగన్మాత జగదంబ. ఆషాఢ మాసపు తొలి సూర్యకిరణం కోట గుమ్మాన్ని తాకగానే వందలాది మెట్లను ఎక్కుతూ సాగే భక్తుల పాదముద్రలు ఆధ్యాత్మిక గీతాన్ని ఆలపిస్తాయి. పూజారి నెత్తిన స్వర్ణ ఘటాన్ని ధరించి రాజమార్గాల గుండా టీవీగా నడుచుకుంటూ వెళుతుంటే కోట బురుజులు సైతం అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు భ్రమ కలుగుతుంది. ఢమఢమలాడే డప్పుల నాదం కోట గోడల్ని తాకుతుంటే, భక్తుల నోట వినిపించే జయ జయ ధ్వానాలు ఆకాశాన్ని తాకుతుంటే గోల్కొండ సామ్రాజ్యం మరొకసారి ఆధ్యాత్మిక స్వర్ణధామంగా సాక్షాత్కరిస్తుంది. ఈ పండుగ మన సంస్కృతికి కిరీటం, మన మట్టికి గర్వకారణం.